నీకు దగ్గర ఉంది, నీకు ఇచ్చిన చెప్పడు కదా. అండ్ కొన్ని సామాన్లు కావాలా ఇంట్లోకి, అవి కూడా తీసుకోవడానికి. ఎందుకంటే ఈరోజు మీ డాడీ త్వరగా వచ్చినాడు కాబట్టి ఇంటికి, నీకోసమే వచ్చినాడంట. త్వరగా అంటే 7 గంటలకు కాదు, 7:20కి ఆ టైంలో వచ్చినాడు. వచ్చేసి ఇంకా వెళ్తున్నాము ఇప్పుడు. తీసుకుంటా. చూడండి చీకటి కూడా పడింది. వెళ్తున్నాం ఇప్పుడు బైక్లో, స్కూటీలో. చూడండి ఈ టైంలో మేము మార్కెట్కి, స్టేషనరీ షాప్కి వెళ్ళాల్సి వస్తుంది. స్టేషనరీకి ఎందుకంటే అర్ధనమ్మ ఏదో చేస్తుందంట క్రాఫ్ట్స్, అందుకోసం అవి తీసుకుంటుందంట. అన్ని తీసేసుకున్నాం స్టేషనరీ షాప్లో. చూడండి ఇది బాగుంటుంది. స్టేషనరీ షాప్ నుండి పద. ఏం శివి ఇంకా కోలా మళ్ళీ తినాలనిపిస్తుంది నీకు. ఏం ఆర్డర్ చేయాలనుకుంటున్నావు? ఫ్రైడ్ మోమోస్, అలానే మంచూరియా. మేమైతే ఫ్రైడ్ మోమోస్ ఆర్డర్ చేసాం, పన్నీర్ ఫ్రైడ్ మోమోస్. వేడిగా ఉన్నాయా అర్ధనమ్మ? వేడిగా ఉన్నాయా? ఫ్రైడ్ మోమోస్ తర్వాత కాజు కర్రీ, బటర్ నాన్ ఆర్డర్ చేసాం. తిను, సూపర్ ఉందా? మొత్తం నిన్ను చూద్దాం. సూపర్ ఉంది అంటున్నావు కదా. మేమైతే ఇక్కడ స్వీట్ చేస్తారనమాట గుజరాత్లో. మేమైతే స్పైసీ చెప్పాం, ఎక్కువ కారం. బిల్ పే చేస్తున్నారు. అవునా? ఇదేమో కోలా ఐస్ క్రీమ్ సెంటర్. ఎక్కడ ఖాళీ లేదు, అంత ఫుల్ ఉంది. బాదం షేక్, కోలా. నాకు వద్దు, నాకు బాదం షేక్ కావాలా. వద్దు, ఈడొద్దు, నాకు బండి మీదనే కావాలి. వద్దు, అది బండి, ఆ బండి కాదు నాకు, బండి కాదు. నీ తినడం కూడా అయిపోయిందా? కడుపు నిండిందా? కడుపు మోమోస్ తినలే కదా. మేము మోమోస్ తిన్నాము, మళ్ళీ రోటీ, సబ్జీ. చల్లగా ఉంటుందా కడుపులో? ఇంకా నేను పొట్టలో కొంచెం ప్లేస్ తీసి పెట్టుకున్నా, ఎందుకంటే కోలా తిన్నాను. అబ్బో, ఈరోజు ఇది చెప్పినావా? లాస్ట్ టైం వేరేది కదా, గ్లాస్ లో వచ్చేది చెప్పినాడు.
ఆహా ఇది కాదు, లాస్ట్ టైం గ్లాస్ లో వచ్చేది. ఎంత అండి ఇది? 90 రూపీస్. ఇది బాగుందా? అన్ని డ్రై ఫ్రూట్స్ వేసారు ఐస్ క్రీమ్ లో. నేనైతే ఐస్ క్రీమ్ తిన్నాను, నాకు వద్దు. నీ కోలా రాలేదా? నువ్వు కోలా చెప్పినావా? గోలా అంట, గోలా. నేను కోలా అనుకున్నా కానీ అది గోలా అంట. నీకు పళ్ళు చూపమంటున్నాయా? అందుకే ఎక్కువ చల్లగా ఉంటుంది అది. ఐస్ క్రీము వేసి ఇస్తారు అంత ఐస్ గడ్డ గుర్రు గుర్రు అని. ఏంటంటే స్మాష్ చేస్తారు కదా, అంత ఐస్ వేస్తారంతా. మన ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, పెద్ద ఐస్ క్యూబ్స్. శివి ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది. అది ఎప్పుడైపోతుందండి? ఆ పాప ఎప్పుడు చేస్తుంది దాన్ని చిన్నగా? రాత్రంతా ఇక్కడే ఉండాలన్నా మనం అయితే. ఇప్పుడు 9 అయింది. మేమైతే సామాన్ల కోసం వచ్చి సామాన్లు కూడా తీసుకోవాలా. ఇంక ఇప్పుడు వెళ్ళి ఉంటే తీసుకుంటాం, లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి బొమ్మలు కూడా ఉన్నాయి. పిల్లలు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం ఫుడ్ స్టాల్. చాలా మంది వస్తూ ఉంటారు నైట్ అయితే ఇక్కడికే. నువ్వు కూడా అంటావు. ఈ మధ్య తగ్గించినవులే. చూడండి ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకే ఉంటది. ఎందుకు? ఎక్కడున్నాయి? ఏమర్థనా? భయం లేదు నీకు మమ్మీ అంటే అసలు? ఏమి ఇప్పుడు శివీక్ష ముందెక్కింది. యాక్చువల్లీ అర్ధనమ్మ ముందెక్కుతా ఉండేది, ఇప్పుడు శివి ఎక్కింది. అన్ని తీసుకున్నాము, తినేసాము కూడా. ఇంక ఇంటికి వెళ్తున్నాము. వీళ్ళైతే అక్కడ షాప్ లో వంట పప్పుచారు చేసిన బాగా. మునక్కాయ పప్పుచారు చేసా ఈరోజు. చాలా బాగుంది, కానీ చాలా ఉంది మునక్కాయ పప్పుచారు. ఇంకా మాకు ఇంకా రేపు వంట చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా మళ్ళా. ఇప్పుడు నేనైతే అది క్రాఫ్ట్ వీడియో ఒకటి తీస్తా. నేను క్రాఫ్ట్ చేయడానికి ఆ పేపర్స్. ఇక్కడైతే మన సైడ్ ఆంధ్ర అంటే మన ఆంధ్ర సైడ్ వచ్చేసి ఆంధ్ర కానీ తెలంగాణలో తిరుగుతూ ఉంటారులేండి. మన ఆంధ్ర సైడ్ అయితే మా ఊర్లో అయితే 9-10 అయితేనే మొత్తం ఫుల్ రోడ్డు ఖాళీగా ఉంటుంది. ఇక్కడైతే 12 వరకు కూడా